మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా కేంద్ర విద్యా సంస్థల్లో మనకు కొలువులని మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా మనకు కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ కేవీఎస్‌లో, అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితి ఎన్‌వీఎస్‌లోగా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కూడా నోటిఫికేషను మరి సీబీఎస్‌ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ మాత్రం మనకు డిసెంబర్ 4వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. మనకు సుమారు పోస్టులు మరి కేవీఎస్‌లో, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ సంఘటనలో, అదే నవోదయ విద్యాలయ్ సమితిలో మనకి 14,967 పోస్టులు మరి పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. అందుట్లో మరి కేంద్రీయ విద్యాలయ్ సంస్థ సంఘటనకు సంబంధించి మనకు ఇక్కడ పోస్టులు కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితిలో కూడా మొత్తం ఈ రెండుటి విద్యాలయాల్లో మనకు సుమారు 14,967 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఆల్రెడీ మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు కేంద్రీయ విద్యాలయ సంఘటనలో మనకు వివిధ న్యూఢిల్లీ వివిధ హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ లిటరసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ హ్యాస్ 2 హెడ్ క్వార్టర్స్ at New Delhi and 25 regional offices located ఏరియా కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆగ్రా, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, ఛత్తీస్గఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, ఎర్నాకుళం, గుర్గాన్ మొత్తం వివిధ లొకేటెడ్ ఏరియాలో మనకు 1,288 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. మనకు అబ్రాడ్ మొత్తం అన్ని వివిధ జోన్ల వారీగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అదేవిధంగా నవోదయ విద్యాలయకి సంబంధించి సమితిలకు కానీ సుమారు జవహర్ నవోదయ విద్యాలయ్ మరి 653 మరి ఇన్స్టిట్యూషన్కు దేశవ్యాప్తంగా మరి ఇక్కడ మనకు సిబిఎస్ఈ వివిధ అదేవిధంగా సంఘటన్ నవోదయ కేంద్రీయ విద్యాలయ సంఘటన కేంద్రీయ విద్యాలయ సమితికి the candidates are advised visit only website, official website కూడా సిబిఎస్ఈ మన కేవీఎస్ అండ్ ఎన్విఎస్ మరి వెబ్సైట్ యొక్క ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లింక్ యొక్క పీడిఎఫ్ మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాం. మీరు అక్కడ లింకును క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. అదేవిధంగా మీరు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇస్తాము, అక్కడ చూసుకోవచ్చు. ఇది ప్రధానంగా ఒక సువర్ణ అవకాశం, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు. మరి ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మరి వివిధ డీటెయిల్స్ పోస్ట్ వైజ్, కేటగిరీ వైజ్ కూడా మరి టెంటేటివ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మనకు అన్రిజర్వ్ అసిస్టెంట్ కమిషనర్ ఈక్వలెంట్ గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించి మన కేవీఎస్లో అన్రిజర్వ్ 5 ఉన్నాయి. మరి ఈడబ్ల్యూఎస్ ఏం లేవు, కానీ ఓబీఎస్ ఓబీసీ కేటగిరీ వారికి, అదే ఎస్సీ కేటగిరీ వారికి ఎస్సీ 1 ఉన్నాయి, ఎస్టీకి ఏం లేవు, టోటల్ 0 ఉంది. మొత్తం టోటల్ మనకు 8 పోస్టులు ఉన్నాయి. మొత్తం అసిస్టెంట్ కమిషనర్ అకాడమిక్స్, తర్వాత ఈక్వలెంట్ గ్రూప్ ఏ కేటగిరీ ఎన్విఎస్కు సంబంధించి మొత్తం కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటన, అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన ఇక్కడ అన్రిజర్వ్ సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ 6 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద మనకు 1, ఓబీసీ కేటగిరీ 2, ఎస్సీ ఎస్టీ మొత్తం ఏవి లేవు, 0 ఉన్నాయి. మొత్తం 9 ఉన్నాయి. అదేవిధంగా ప్రిన్సిపల్ పోస్టులు కూడా మనకు కేవీఎస్ ఇక్కడ నోటిఫికేషన్ మొత్తం కేవీఎస్ ఎన్విఎస్కు ఎన్నెన్ని అన్రిజర్వ్ పోస్టులు ఉన్నాయి, ప్రిన్సిపల్ ఈక్వలెంట్ గ్రూప్ ఏకు సంబంధించి
అదేవిధంగా 60 కేవీఎస్‌లో 68, ఎన్‌వీఎస్‌లో 49 ప్రిన్సిపల్ పోస్టులు. అది అన్‌రిజర్వ్‌కి సంబంధించి ఓబీసీ కేటగిరీ మాత్రం 36 కేవీఎస్‌లో ఉన్నాయి. అదేవిధంగా 25 మనకు హ్మ్. ఎన్‌వీఎస్‌లో నవోదయ విద్యాలయ సమితిలో ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఎస్టీ మొత్తం ఇక్కడ పోస్టుల వివరాలు టోటల్‌గా ఇవ్వడం జరిగింది. వైస్ ప్రిన్సిపల్ పోస్టులు కూడా మన అన్‌రిజర్వ్ కింద ఇక్కడ మొత్తం నోటిఫికేషన్ మీరు చదువుకోగలరు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీకి సంబంధించి కేవీఎస్‌లో మరి కేంద్రీయ విద్యాలయ సంఘటనలో వివిధ సబ్జెక్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిందీ, ఇంగ్లీషు, అన్‌రిజర్వ్‌కి సంబంధించి టోటల్‌గా మనకు ఆహ్, అన్‌రిజర్వ్ ఎన్ని ఉన్నాయి, తర్వాత అన్నీ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, హిస్టరీ, అది జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ మొత్తం టోటల్‌గా అన్‌రిజర్వ్‌కు ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కింద ఓబీసీ కేటగిరీ ఉంది. అదే ఎన్‌వి ఎస్సీ, ఎస్టీ టోటల్ మనకు వివిధ కేటగిరీలకు డిసేబిలిటీకి సంబంధించిన కేటగిరీలకు మొత్తం పోస్టులు ఇవ్వడం జరిగింది. మనకు డీటెయిల్ నోటిఫికేషన్ గూడా మనకు ఈ కేంద్రీయ విద్యాలయ సంస్థకు సంఘటనకు సంబంధించిన 9126 పోస్టులు మనకు వివిధ సబ్జెక్టులలో ఉన్నాయి. అదేవిధంగా మనకు ఎన్‌వీఎస్‌లో నవోదయ విద్యాలయ సమితిలో ఇది మొత్తం ఇక్కడ కేంద్రీయ విద్యాలయ సంస్థలో మనకు 9126 ఉన్నాయి. అదేవిధంగా మనకు నవోదయ విద్యా సంస్థలో 5,000 మనకు 841 పోస్టులు మన ఖాళీల భర్తీకి మరి సిబిఎస్ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ముఖ్యంగా ఆసక్తి, అర్హత గల మీరు ఆహ్, అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి, అది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మోడర్న్ లాంగ్వేజ్‌కి, ఎన్‌వీఎస్‌కి సంబంధించి వివిధ కేటగిరీల వరకు సబ్జెక్ట్ వైస్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్‌రిజర్వ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మొత్తం టోటల్ మనకు నోటిఫికేషన్ క్లియరెన్స్ ఉంది. ఈ యొక్క పీడిఎఫ్ మొత్తం నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ మొత్తం మా ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. అక్కడికెళ్ళి మీరు లింక్‌ని ఓపెన్ చేయొచ్చు. వెబ్‌సైట్ అడ్రెస్ కూడా వెబ్‌సైట్ అడ్రెస్ కూడా ఇ ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా మీరు నోటిఫికేషన్ చదువుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. మరి టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కి సంబంధించి ఎన్‌వీఎస్‌లో మనకు నవోదయ విద్యాలయ సంస్థలో మనకు ఇక్కడ సబ్జెక్ట్ వారీగా ఇవ్వడం జరిగింది. థర్డ్ లాంగ్వేజు, ఈ ప్రైమరీ టీచర్స్‌కి సంబంధించి పీఆర్‌టీ, కేవీఎస్, స్పెషల్ ఎడ్యుకేటర్, పీఆర్‌టీ మ్యూజిక్, రిజర్వ్‌లు ఎన్ని, అన్‌రిజర్వ్‌లు ఎన్ని, ఈడబ్ల్యూఎస్ కింద కేటగిరీకి సంబంధించి, ఓబీసీ కేటగిరీకి సంబంధించి, ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఇక్కడ టోటల్‌గా మనకు టీచింగ్, నాన్ టీచింగ్‌కి సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులు గూడా ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ గాని, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గాని, జీ సీనియర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ గాని, స్టెనో మొత్తం టోటల్‌గా కేటగిరీల వారీగా, విభాగాల వారీగా ఇవ్వడం. నాన్ టీచింగ్ పోస్టులు గూడా ఎన్‌వీఎస్‌లో, కేవీఎస్‌లో ఉంటాయి. ఇవి చూసి మీరు కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటనలు హ్మ్, దా ఎక్కడ అప్లై చేయదలుచుకున్నారో 2 మనకు పోస్టులు మాత్రము భారీ సంఖ్యలో 14,900 రెండిట్లో కలిపి 14,962 పోస్టులు మనకు టోటల్‌గా 67 పోస్టులు పడడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల జరగడం. మరి ఈ సువర్ణావకాశంగా భావించి మీరు ఆహ్, అప్లై చేసుకొని చదువుకోగలరు. అదేవిధంగా మనకు ఇక్కడ అన్ని కేటగిరీ వారీలుగా ఇక్కడ స్పెషల్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అబ్రివియేషన్స్ కూడా ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్ టోటల్‌గా మీరు నోటిఫికేషన్‌లో మరి మనకిక్కడ టేబుల్‌లో ఇచ్చినటువంటి అబ్రివియేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది టోటల్‌గా. కేటగిరీ అబ్రివియేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెరిఫికేషన్ ఫంక్షనల్ రిక్రూట్మెంట్స్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి,
అది సర్టిఫికేట్ రిక్వైర్మెంట్ ఏముంది? హ్మ్. రిక్రూట్మెంట్ ఏముంది? రిక్రూట్మెంట్స్ అన్నీ మొత్తం టోటల్‌గా ఎసెషనల్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటిది? పే స్కేల్ ఎంతుంది? టోటల్‌గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క కేటగిరీకి ఒక ఫర్ అసిస్టెంట్ కమిషనర్ ఫర్ అకాడమిక్స్ ఎన్‌విఎస్‌లో మనకు పే స్కేల్ మాత్రము లెవెల్ 12కి సంబంధించి 78,800 నుంచి 2,09,200 వరకు మనకు పే స్కేల్ ఇవ్వడం జరిగింది. ఇది ఎసెషనల్ క్వాలిఫికేషన్ మాత్రం ముఖ్యంగా అర్హతలు ఏమున్నాయంటే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అట్‌లీస్ట్ 50% మార్క్స్‌తో పాస్ కావాలి. మరి బీఈడీ ఫ్రమ్ ఎన్‌సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ సంబంధించి యూనివర్సిటీ నుంచి ఉండాలి. అదేవిధంగా వర్కింగ్ ప్రిన్సిపల్ పే లెవెల్ మాత్రం 78,800 నుంచి 2,99,200 వరకు అట్‌లీస్ట్ 3 ఇయర్స్ సెంట్రల్, స్టేట్ ఆటోనమస్ ఆర్గనైజేషన్‌లో మరి అనుభవం కూడా ఉండాలి. డిజైరబుల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఫర్ ఎన్‌విఎస్‌లో మాత్రం వర్కింగ్ నాలెడ్జ్ ఇంగ్లీష్, హిందీ, అదర్ రీజనల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ రెసిడెన్స్ స్కూల్‌లో ఉండాలి. అదేవిధంగా ఇది ఈ ప్రిన్సిపల్ పోస్ట్‌కు అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్‌కు సంబంధించినటువంటిది వివరాలు. ఇది అసిస్టెంట్ కమిషనర్ కేవీఎస్‌కి సంబంధించిన వివరాలు కూడా మనకు పే స్కేల్ సేమ్ యథావిధిగా దానికి సేమ్‌గా ఉన్నాయి. అదేవిధంగా మరి ప్రిన్సిపల్ పోస్టులు కూడా ఈ లెవెల్ సేమ్ యథావిధిగా మనకు అప్పర్ లిమిట్, మినిమమ్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్‌కు 50 ఏళ్ళు వరకు ఇచ్చారు. మరి మినిమమ్ 35 ఇయర్స్ నుంచి ఉండాలి ప్రిన్సిపల్ పోస్టులకు. అదేవిధంగా ఇక్కడ మనకు టోటల్‌గా వాళ్ళు క్వాలిఫికేషన్ కూడా పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి బీఈడీలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో అట్‌లీస్ట్ 50% ఎన్‌సిటీ రికగ్నైజ్ చేసినట్టు ఇన్‌స్టిట్యూషన్ ఉండాలి. ఇవన్నీ కేవీఎస్‌లో వైస్ ప్రిన్సిపల్ 3 ఇయర్స్ పే లెవెల్ మనకు వైస్ ప్రిన్సిపల్ యొక్క పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్‌విఎస్‌లో కూడా వైస్ ప్రిన్సిపల్ యొక్క వివరాలు ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వివరాలు. అదే ప్రిన్సిపల్ ఇగ టోటల్‌గా మనకు ఇక్కడ నోటిఫికేషన్ చదువుకోవచ్చు మీరు. అదేవిధంగా మనకు పోస్ట్ పీజీటీ ఇంగ్లీషు కేవీఎస్‌లో, కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటనలో, అదేవిధంగా ఎన్‌వీఎస్ అంటే నవోదయ విద్యాలయ సమితిలో మరి ఏ ఖాళీలు ఉన్నాయనే పూర్తి వివరాలు ఇక్కడ ఏ సబ్జెక్ట్ వారీగా, ఏ పోస్ట్ వారీగా మరి ఎంత ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, సబ్జెక్ట్ వారీగా మరి ఎంత పర్సెంటేజ్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఎంత ఉండాలనేది టోటల్‌గా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఈ యొక్క 52 పేజీల నోటిఫికేషను పూర్తిగా మీరు ఏ దానికి అర్హతనో మీరు చూసి మీరు అప్లై చేసుకోవాలి. టీజీటీకి సంబంధించిన హిందీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ పే స్కేల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్‌గా మనకు ఎలిజిబిలిటీ మాత్రము గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీఎడ్, లైబ్రరీ, ఎంకామ్, బీకామ్, బీటెక్, బీఈ ఏదైనా డిగ్రీ 12 తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్ట్‌ను అనుసరించి వేరే వేరే విద్యార్హతలు కూడా ఉంటుంది. వయో పరిమితి మాత్రం మనకు 18 సంవత్సరాలు, కనిష్ట వయో పరిమితి 18 సంవత్సరాల నుంచి 50 ఏండ్ల వరకు ఇచ్చారు. ప్రతి పోస్ట్‌కి కూడా మనకు ఇక్కడంతా నోటిఫికేషన్ చదవండి. మేము యొక్క ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. అదేవిధంగా ప్రతి పోస్టుకు వేరు వేరు వయో పరిమితులు ఉన్నాయి. మరి వివరాలకు మాత్రం నిబంధనలను అనుసరించి వివిధ కేటగిరీలో వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇక్కడ పూర్తిగా మనకు ఇక్కడ ఒక్కొక్క టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించిన ప్రతి సెక్షన్ ఆఫీసర్ మరి సెక్షన్‌కి సంబంధించిన ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, పే స్కేల్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు మాత్రము మనకు ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ ఏంటిది, టీచింగ్, నాన్ టీచింగ్‌కి సంబంధించింది, కేటగిరీకి సంబంధించింది. టోటల్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్‌కు సంబంధించి ఎన్ని ఉన్నాయి, అప్పర్ ఏజ్ లిమిట్ ఎంతుంది, ఇది టోటల్‌గా ఇవ్వడం జరిగింది. మరి ల్యాబ్ అటెండెంటు, అదేవిధంగా పే స్కేల్ ఎంతుంది, టోటల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా ఇది టోటల్‌గా మనకు ఎక్స్‌పీరియన్స్‌తో ఏజ్ రిలాక్సేషన్స్ మరి 18 నుంచి 50 ఏండ్ల వరకు ఇచ్చారు. మనకు
ఎస్సీ, ఎస్టీకి సంబంధించి సడలింపు, ఓబీసీ 3 ఇయర్స్, మరి నాన్ క్రిమినల్ ఎస్సీ, ఎస్టీకి మాత్రం 5 ఏళ్ల సడలింపు ఇచ్చారు. వివిధ కేటగిరీస్ సడలింపులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా చూసుకోవచ్చు. కట్ ఆఫ్స్ ఏముండాలి, డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ వేరియస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలను చూసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనరు అప్లికేషన్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రం జనరల్, ఓబీసీ మరి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా రూ. 2,800 అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మాత్రం రూ. 500 ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా పీజీటీ, టీజీటీ, పిఆర్టీ, ఏఈ, ఫైనాన్స్ ఆఫీసర్ కూడా మనకు అక్కడ పూర్తిగా వివరాలను పొందవచ్చు. ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ నోట్స్ మాత్రం నేను మీ ముందు వ్యక్తపరుస్తున్నాను. అదేవిధంగా చూ లైబ్రరీ, ఏఎస్ఓ, జూనియర్ ట్రాన్సెస్ ట్రాన్స్లేటర్ కానీ, జనరల్, ఓబీసీ అభ్యర్థుల యొక్క అప్లికేషన్ ఫీజు ఈ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళకు మాత్రం రూ. 2,000, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు రూ. 500, ఒక్కొక్క స్టెనోగ్రాఫర్, జేఎస్సీ, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు మాత్రం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 1,700 ఇచ్చారు. 1,700 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీలకు అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 500. లాస్ట్ డేట్ మాత్రం మనకు December 4 తేదీన. మరి పూర్తి వివరాలు మాత్రం మనకు కేవీఎస్ సంగతన్ .nic.in మనకు ఈ హౌ టు అప్లై అనేది ఆల్రెడీ ఇచ్చారు. ఇక్కడ మనకు ఏ సంస్థలో క్యాండిడేట్స్ షుడ్ బి అప్లయింగ్ ఓన్లీ త్రూ ద అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మనకు సిబిఎస్సి, అదేవిధంగా కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన్, అదేవిధంగా ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి. ఇక్కడ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించినటువంటి వెబ్ అడ్రస్, వెబ్ లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కేవీఎస్కి సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించి ఇది సిబిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింకులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ ఎలిజిబుల్, ఓన్లీ భారతీయ పౌరులు అయి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ టోటల్గా మనకు ఒక్కొక్క పోస్టుకు ఎగ్జామినేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పోస్టు వారీగా మీరు చూసుకోవచ్చు. 18 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుకు సంబంధించిన ఫీజులు, ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన ఫీజులు కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లయింగ్ సిమిలర్ పోస్ట్ కేవీఎస్, ఎన్విఎస్ బోత్ అయితే విల్ హ్యావ్ టు పే సింగిల్ పోస్ట్ మాత్రమే అప్లై చేసుకోగలరు. దానికి ఏ దాంట్లో అయినా సింగిల్, నో ఎగ్జామ్షన్ ఫీజు రిక్వైర్డ్ టు బి paid candidates belonging SST, PWB, ex-serviceman category. However, processing the 500 will have to GST applicable will be charged extra by the bank. ఇక్కడ ఆల్రెడీ బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ ప్లీజ్ ఎన్ష్యూర్ ద హ్యావింగ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఫైల్స్ కూడా మనకు స్కాన్ డాక్యుమెంట్స్ ఇక్కడ టోటల్గా ఇవ్వడం జరిగింది. కేవీఎస్కి సంబంధించింది, ఎన్విఎస్కి సంబంధించింది, మరి ఏ పోస్టుల వారిగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, మరి టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఓఎంఆర్ పద్ధతిలో ఉంటుంది. టైర్ 1 అనేది ఓఎంఆర్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం. రిజిస్ట్రేషన్ ఓపెన్ మాత్రం 14 నవంబర్న 10 గంటలకు స్టార్ట్ అయింది ఆల్రెడీ. మనకు రిజిస్ట్రేషన్ క్లోజ్ మాత్రం December 4 మనకు 11:50 నైట్ వరకు అర్ధరాత్రి. ఫీజ్ డిపాజిట్స్ ఓపెన్ మాత్రం 14 నవంబర్ నుంచి 10 గంటల ఫీజ్ క్లోజెస్ మాత్రము మనకు December 4 సేమ్ యథావిధిగా. ప్లీజ్ ఇది ఇంపార్టెంట్ డేట్స్ గమనించగలరు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మొత్తం టోటల్గా మనకు ఇమేజ్ కూడా ఫోటోగ్రఫీ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. ఇది అప్లోడింగ్ మాత్రం ఇమేజ్ సిగ్నేచర్ కూడా జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి, అప్లోడింగ్ చేయాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ మాత్రం ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ తోటి, నెట్ బ్యాంకింగ్ తోటి, గేట్వే తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ టోటల్గా వివరాలు మనకు క్యాండిడేట్స్ నాట్ రిక్వైర్డ్ ద సెండ్ హార్డ్ కాపీ మాత్రం ఏం అవసరం లేదు. కేవీఎస్ అవైలబుల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ రిటర్న్ కాపీ మాత్రం
అప్లికేషన్ ఈస్ ఫ్యూచర్. తర్వాత ఓన్లీ ఒకసారి డిపాజిట్ చేస్తే షెల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ద మై సర్క్యులేషన్ అన్నారు. ఇది ప్రధానంగా నోటిఫికేషన్ వివరాలు. మరి టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం టైర్ 1, టైర్ 2 మరి ప్యాటర్న్ ఉంటుంది. టైర్ 1 మాత్రం ఓఎంఆర్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. ఇక్కడ ఇక్కడ టోటల్‌గా మనకు ప్రొఫార్మా దానిలో ఇచ్చారు. ఇది ఫార్మాట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ ఇవన్నీ చేయవలసి ఉంటుంది. తర్వాత ప్రొఫార్మా ఇక్కడ టోటల్‌గా మనకు ఇవ్వడం జరిగింది. ఇవి ఇది హార్డ్ కాపీ ఇచ్చే టైంలో ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా మనకు చూస్తుంటే ఎగ్జామ్ మాత్రము మనకు ఇది టైర్ 1 ఎగ్జామ్ మాత్రం ప్యాటర్ను ఇది మల్టిపుల్ చాయిస్ క్వెషన్ రూపంలో ఉంటుంది కాబట్టి మనకు కేవలం అర్హత పరీక్ష మాత్రమే ఉంటుంది. ఎన్‌విఎస్‌లో మల్టీటాస్కింగ్ స్టాఫ్ మినహా అన్ని పోస్టులకు 2 గంటల సమయం ఇస్తారు. పార్ట్ 1లో జనరల్ రీజనింగ్ 20 ప్రశ్నలకు 60 మార్కులుంటాయి. పార్ట్ 2లో కూడా న్యూమరికల్ కాబట్టి 20 ప్రశ్నలకు 60 మార్కులుంటాయి. మరి పార్ట్ 3లో కూడా బేసిక్ కంప్యూటర్ లిటరసీ 20 ప్రశ్నలకు 60 మార్కులుంటాయి. పార్ట్ 4లో కూడా జనరల్ నాలెడ్జ్ 20 ప్రశ్నలకు 60 మార్కులుంటాయి. టోటల్‌గా మనకు ఇంగ్లీష్‌లో మనకు లాంగ్వేజ్ కాంపిటీషన్ ఆహ్, కాంపిటీ కాంపిటెన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. మనకి ఇంగ్లీష్‌లో 10 ప్రశ్నలు ఇస్తే 30 మార్కులు. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ మరి 12 భారతీయ భాషలో ఏదైనా ఉంటుంది కాబట్టి 10 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి కాబట్టి 300 మార్కులు ఉంటాయి టైర్ 1లో ఎగ్జామ్‌లో. నెగెటివ్ మార్కులు అయితే ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి కూడా 1/3 థర్డ్ వంతు 1 మార్క్ కోత విధిస్తారు లేదా ఒక మార్కు నవోదయ విద్యాలయ సంస్థలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నిర్వహించేటటువంటి ఇవన్నీ నోటిఫికేషన్లు మనకు ప్రధానంగా ఇవి మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు కాబట్టి ఇది అర్హత పరీక్ష టైర్ 1 ఎగ్జామ్ మాత్రం. పార్ట్ 1లో ఇంగ్లీష్ జనరల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. 20 ప్రశ్నలు 60 మార్కులు. అదేవిధంగా ఇది పార్ట్ 2లో మాత్రం కంప్యూటర్ అప్లికేషన్ బేసిక్ 40 ప్రశ్నలు 120 మార్కులు. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇది నవోదయ విద్యాలయ సంస్థకు సంబంధించిన 20 ప్రశ్నలు 60 మార్కులు. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ కూడా 12 భారతీయ భాషలో ఏదైనా మరి భాషలో మనకు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 20 ప్రశ్నలకు 60 మార్కులు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. మరి 300 మార్కులు ఉంటాయి. ఇది అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్స్ తర్వాత మీరు సబ్మిట్ చేయవలసింది ఆ మొత్తం ఆన్లైన్ త్రూలోనే. తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్లో టైర్ 2లో సబ్జెక్ట్ నాలెడ్జ్ అని ఉంటుంది. ఇది జనరల్ నాలెడ్జ్ టైర్ 1 ఎగ్జామ్లో అది క్వాలిఫికేషన్. టైర్ 2 ఎగ్జామినేషన్ ఇది మెయిన్స్ లేక అది ఆల్రెడీ ఈ ఎగ్జామ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్లో ఉంటుంది కాబట్టి పీజీటీ 12 భాషలలో మనకు ఏదైనా టీజీటీ థర్డ్ లాంగ్వేజ్ పోస్టులకు సంబంధించి మరి మిగతా అన్ని పోస్టులకు ఇంగ్లీషు హిందీ మాధ్యమంలో కూడా పరీక్ష నిర్వహిస్తారు కాబట్టి 150 నిమిషాలలో ఎగ్జామ్ పూర్తి చేయవలసి ఉంటుంది కాబట్టి టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా మనకు 100 మార్కులు ఉంటుంది. 100 మార్కుల్లో ఇందులో అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది కాబట్టి 100 ప్రశ్నలు 60 ప్రశ్నలకు 60 మార్కులు. డిస్క్రిప్టివ్ విధానంలో 10 ప్రశ్నలకు 40 మార్కులు అడుగుతారు కాబట్టి టైర్ 2లో అబ్జెక్టివ్ ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. అదే నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4 వంతు మార్కులు కోత విధిస్తారు. ఇది వివిధ పోస్టులకు ఇవన్నీ టోటల్‌గా నోటిఫికేషన్ చదువుకోగలరు. మరి ఆన్లైన్‌లో అప్లికేషన్ ఉంటుంది కాబట్టి ఆ వెబ్సైట్ యొక్క లింకులు వెబ్సైట్ యొక్క అప్లై ఎట్లా చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా ఇక్కడ మనకు కేవీఎస్‌కి సంబంధించిన వెబ్సైట్ లింకు, సిబిఎస్ఈ మనకు సంబంధించినటువంటి అఫీషియల్ మనకు సెంట్రల్ బోర్డు మనకు ద్వారా మనకు ఇవి నోటిఫికేషన్లు ఫిలప్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకు సపరేట్‌గా కేవీఎస్ సంఘటనకు సంబంధించిన వెబ్సైట్, ఇక్కడ నవోదయ విద్యాలయ సంస్థ సంబంధించిన వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా మరి నోటిఫికేషన్ వివరాలు. మీరు పూర్తిగా కూడా ఈ నోటిఫికేషన్ యొక్క
పీడిఎఫ్ లింకు అదేవిధంగా వెబ్‌సైట్ అడ్రెస్ గూడా మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. అక్కడికెళ్ళి మీరు పూర్తి వివరాలను ఈ నోటిఫికేషన్ చదువుకోండి. చదువుకొని ఫిలప్ చేసి మీరు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మరి పూర్తిగా నోటిఫికేషన్ చక్కగా చదువుకొని మీరు పరీక్షలకు సిద్ధం కావచ్చు. ఆల్ ద బెస్ట్. అందరికీ మిత్రులందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ చక్కగా చదువుకొని నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోగలరు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ గంట యాక్టివేట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ గంట యాక్టివేట్ చేయండి. మీకు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వీడియో మొత్తం నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. ఇది మరి ఒకసారి మిత్రులందరికీ ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు మిత్రులందరికీ.